అమెరికా ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసిన సోషలిస్ట్ భావాలు కలిగిన జోహ్రాన్ మామ్దానీని మేయర్గా గెలిపించిన న్యూయార్క్ నగర ప్రజలకు వామపక్ష పార్టీలు అభినందనలు తెలిపారు. గురువారం ఉదయం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జీ, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి కేంద్రమైన అమెరికాలో సోషలిస్ట్ భావాలు వికసిస్తున్నాయని తెలిపారు. ఎప్పటికైనా కష్టజీవుల దోపిడీ విధానాలను ఎదిరిస్తారని, శ్రమజీవుల రాజ్యానికి పట్టం కడతారని చరిత్ర చెబుతోందన్నారు. తాజాగా న్యూయార్క్లో ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినప్పటికీ సోషలిస్ట్ భావాలు కలిగిన జోహ్రాన్ మామ్దానీని గెలిపించడం చారిత్రాత్మకమన్నారు. ప్రపంచంలో అమెరికాలో ట్రంప్, భారత్లో మోడీ వంటి మితవాద పార్టీలు అధికారం చేపట్టి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజలను విభజించే రాజకీయాలను ఓడించి కష్టజీవుల శ్రేయస్సు కోసం పనిచేసే సోషలిస్ట్ విధానాలు ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ ప్రజల స్ఫూర్తి ప్రపంచమంతా కొనసాగాలని వామపక్షాలు ఆకాంక్షిస్తున్నాయన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబిరాణి, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు మాట్లాడుతూ పెట్టుబడిదారి విధానం సమస్యలు పరిష్కారం చేయకపోగా మరిన్ని సమస్యలు సృష్టిస్తుందన్నారు. శ్రమజీవులంతా సోషలిజం కోసం ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, సుహాసిని, సిపిఎం నగర కన్వీనర్ పలవెల వీరబాబు, నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, కె వీరబాబు, టి రాణి, అనపర్తి ఏడుకొండలతో పాటు జె శేషు, ఆర్ రమేష్, టి వీరబాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, సురేష్, నాగేశ్వరరావు, సంధ్య, విజయ, యేసు, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఉచిత రైలు ప్రయాణం, కాలేజీల్లో పేదవాళ్ళకి ఫీజులు లేకుండా చదువు నేర్పిస్తానన్నాడు ఆయన. హాస్పిటల్స్లో ఫీజు లేకుండా వైద్యం చేయిస్తానన్నాడు ఆయన. ఇలాంటివన్నీ కూడా ప్రజలకి వాగ్దానం చేశారు. ప్రజలు నమ్మారు. ఎంతకాలం నమ్మలేదు, ఇప్పుడు నమ్మారు. వాళ్ళకు ఇంకో మార్గం లేదు. అలాంటి వాడిని ఎన్నుకోవడం తప్ప. ఈ జోహ్రాన్ మామ్దానీ భారతీయ మూలాలు ఉన్నవారు. తల్లి ఒరియా భారతీయురాలు, తండ్రి ఒక గొప్ప ప్రొఫెసర్, తల్లి గొప్ప దర్శకురాలు. జోహ్రాన్ మామ్దానీ సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైనటువంటి మేధావి. వాళ్ళ కుటుంబం అంతా విపరీతమైన కష్టాలు పడ్డారు. పొట్ట చేత్తో పట్టుకుని ఒక దేశం నుంచి ఒక దేశానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. తమ కష్టాలను దృష్టితోటే ఎన్నికల్లో ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. ఇలాంటి కష్టాలు పడిన ప్రజలే ఆయన ఎన్నికల వాగ్దానాలను ప్రచారం చేశారు. బాధితులు, పీడితులు ఈ ఎన్నికల్లో ఆయన పక్షాన్ని నిలబడి ప్రచారం చేసి ఆయన నెగ్గించారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషలిస్టులు అందరికీ కూడా ఉత్తేజం కలిగిస్తుందని ఆశ. ఇళ్ళు అద్దెలు పెంచకుండా చట్టం తీసుకొస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాకుండా కిరాణా కొట్లు కూడా ప్రతి కాలనీకి పెడతానని చెప్పేసి హామీ ఇచ్చాడు. విద్య, వైద్య భారాలు తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇట్లా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఏదైతే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నాయో, దోపిడీ చేస్తున్నాయో, అట్లాంటి పరిస్థితి ఈరోజు అమెరికాలో కూడా అమెరికా పౌరులు అక్కడ బతకలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సోషలిస్ట్ తేజం జోహ్రాన్ మామ్దానీ గెలవడం అనేది గొప్ప విషయం. ఆయనకు జేజేలు తెలియజేస్తున్నాం. న్యూయార్క్ ప్రజలకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వైఖరి కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఏదైతే సోషలిజం అనేది ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకునేది. పెట్టుబడిదారీ విధం కొద్ది మంది దగ్గర సంపద పోగుపడుతుంది, కోటాను కోట్ల మంది దారిద్ర్యంలో కొట్టిమిట్టాడతారు. అట్లాంటి క్యాపిటలిజం నాశనం కావాలి. అందుకు ప్రజలందరూ అంకితం కావాలి. మరొకసారి అట్లాంటి న్యూయార్క్ ప్రజల మార్గంలో ఈ భారతీయ ప్రజలు కూడా వెళ్ళాలని చెప్పేసి స్వర్గధామంగా ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి ఇవాళ సోషలిజం పేరుతో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలబడడం చాలా శుభపరిణామం. జల్దానికి శుభపరిణామంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేటటువంటి అనేక దేశాలకి మంచి ఊపుగా ఈ పరిణామం ఎదురవుతుంది. భారతదేశంలో కూడా ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, మతోన్మాద వ్యతిరేక విధానాలను కానీ ఈరోజు పెద్ద ఎత్తున మనం ఎదిరించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతమై భారతదేశంలో కూడా సోషలిజం కోసం, ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలకి నిలబడాలని చెప్పి విజ్ఞప్తి. వైఖరికి అలాగే ట్రంప్ విదేశాల మీద విధిస్తున్నటువంటి టారిఫ్లకి వ్యతిరేకంగా, అలాగే సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి ఒక సోషలిస్ట్ని మేయర్గా ఎన్నుకోవడం అమెరికాలో చాలా గొప్ప విషయం. దుర్మార్గమైనటువంటి ట్రంప్కి ఒక చెంపు దెబ్బ కొట్టారు ప్రజలు. చాలా దుర్మార్గమైనటువంటి
సోషలిజం ఒకటే దిక్సూచి అనేది ఈరోజు న్యూయార్క్ ప్రజలు తెలియజేశారు. ఆ రకంగా న్యూయార్క్ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది సోషలిజం మాత్రమే. ఇది మాత్రం యువత మేధావులు అందరూ